ఇప్పుడు జీవితానికి ఏదైనా అర్థం ఉందా అనే నీ ప్రశ్న గురించి చెబుతాను. దానిని గురించి నీకు కొంత అవగాహన ఏర్పడటానికే నేనొక పద్యాన్ని ఇక్కడ ఉదహరిస్తాను. జీవితమంటే జీవచైతన్యం. నిర్జీవ హృదయం కలవారికి దుర్దశే ప్రాప్తిస్తుంది. దాని కవితాభావం ఏమైనప్పటికీ నేనిచ్చిన ఈ క్రింది వివరణతో నా అభిప్రాయం స్పష్టమవుతుంది. జీవచైతన్యం అంటే ఏమిటి? అది హృదయంతో జీవించటం. అది ఎటువంటి జీవితం అవుతుంది? నీ హృదయాన్ని మరొకరికి అర్పించుకో, అప్పుడు మిగిలి ఉండేది కేవలం జీవితమే అని నేను ఒక్క మాటలో చెప్పవచ్చు. జీవితం అనే పదాన్ని గురించి తరచి ఆలోచిస్తే జీవనంతో సంబంధాన్ని కలదే జీవితం అనే నిర్ణయానికి వస్తావు. అంటే ఈ జీవితానికి సంబంధించి ఉన్న ఒక విధమైన జీవనము ఏదో తప్పక ఉందని నేను చెప్పినది స్పష్టపరుస్తోంది. ఆ విధంగానే ఈ జీవితం ఏ జీవనంతో సంబంధం కలిగి ఉండాలని కోరుకుంటుందో అది శాశ్వతమైనది, నాశనము లేనిది అని స్పష్టమవుతోంది. మనం మన జీవితాన్ని ఆ జీవితంలో లయం చేసినట్లయితే అప్పుడు అది నిజమైన జీవితం అవుతుంది. అక్కడ ఆనందం కాని, విచారం కాని, వినోదం కాని ఉండవు. మిమ్మల్ని అందరినీ ఆ జీవితానికి తీసుకుపోవాలని నా ఆకాంక్ష. నేను పైన చెప్పినట్లుగా కేవలం అది మాత్రమే జీవిత గమ్యము. నీ హృదయాన్ని ఇంకొకరికి అర్పించు అనే వాక్యానికి నీవెటువంటి అర్థం ఇచ్చినప్పటికీ అది ప్రేమభావంతో కలిసి ఉంటే సరైనదే అవుతుంది. కాని సత్తత్వాన్ని కేవలం వివరణల ద్వారా తెలియచేయటం ఎన్నటికీ సాధ్యం కాదనే విషయం స్పష్టం. ఎందువలనంటే మనస్సుతో గ్రహించటానికి అది మనస్సుకు చాలా అతీతమైనది. నేను ఇదంతా వ్రాయడంలో గల ఉద్దేశం ప్రాపంచికత్వంతో కప్పివేయబడిన మన అసలు అస్తిత్వాన్ని, అర్థంలేని వినోదాకర్షణల వైపు మొగ్గి ఉన్న మన హృదయాన్ని సరైన దిశలో మళ్లించాలనే. జీవితంలో చేయవలసినదంతా ఇదే. హృదయం దైవానికి చెందాలి, నీవు నీకే చెందాలి.